కార్యకర్తకు ఇచ్చిన సార్ అది కమిటీలు ఏం కాలేదు సార్, కేవలం పిల్లర్లు మాత్రమే సార్. కమిటీలు ఏం కాలేదు సార్. అట్లా ఇప్పుడు మన మోదం ఇచ్చింది సార్. మరి ఎందుకు కట్టలేదు సార్? మేము కార్యకర్తలే సార్, మీ కార్యకర్తలే కదా, మరి ఎందుకు కట్టలేదు? అడగడం ఆగనా? అరే అడుగుతా తప్ప అడుగుతా తప్ప అడుగుతా తప్ప అంటారా? అడుగుతా తప్ప అడుగుతా తప్ప అడుగుతా తప్ప సార్ మాకు మేజర్ గా రోడ్డు సార్, ఆ రోడ్డు గురించి మేము 2 సార్లు అడిగినాం సార్. అడుగు మన బీటీ రోడ్ కావాలి, రేపు మళ్ళీ ఎలక్షన్ కూడా మీరు ఎట్లా పోతారు, ఏం ముఖం పెట్టుకొని పోతారు అని చెప్పి మా సర్పంచ్ పుష్పాంగం తోలిసినప్పుడు ఆ రోజు మీ ఎంతో నాయకులు నేర్పి మీ ఎంతో నాయకులు నేర్పి మీరేమన్నారు? 4 సంవత్సరాలు అవుతుంది సార్. అన్ని ఊర్లకు రోడ్లు సాగించండి. మా ఊరు ఎంత సరికబల్ అయిపోయింది. చదువుకున్నా సార్, నా డిగ్రీ కంప్లీట్ అయింది. అవును సార్, నేను ఏమంటున్నా, అన్ని ఊర్లకి చిన్న సోమవారం పాటు కూడా శాంక్షన్ అయింది సార్. మా ఊరు ఎందుకంటే అన్యాయం చేసింది సార్. మా ఊర్లోనే ఎక్కువ ఓట్లు పడేది సార్ మీకు. అదే సార్ నేనేమంటున్నా, 750 ఓట్లు 500 ఓట్లు పడేది సార్ మీకు. నేనెందుకు వేస్తానా నీకు? ఎందుకు అడగొచ్చా? ఎమ్మెల్యే గారు అడగొచ్చా? నువ్వెవరో చెప్పనీకి నాకు. నేను ఒకటి రిక్వెస్ట్, గెలిచిపోయింది ఎందుకంటే నాకు తెలియక ఆయన పెద్ద వాగా అనుకున్నాను. వాగా అనుకుని పిఎం చేసి ప్రతి మీటింగ్ అదే చెప్తున్నా. దేవాడికాలు ఓగవాగు అనుకోండి, ప్రతి మీటింగ్ లో చెప్తున్నా సార్. బాగా అనుకున్నారు కదా మీరు, బాగా ఎవరు చెప్పి మీరు చూసారు, అది బాగా సార్. నేనేమంటున్నా సార్, పెట్టినా అది కాదని మీరు పురుషుమార్కి వచ్చింది కదా, స్టేట్ గవర్నమెంట్ పెట్టినా ఓటు లేకపోతే అది పెట్టి అది పడు కావచ్చు మీరు రాని సరే. కొన్ని కారణాల వల్ల అది రాలేదు సార్. ఇప్పుడు 4 సంవత్సరాలు ఒకటేసారి వెళ్తారు సార్ పిఎంజీ. ఎవరు మీరు ఓట్లు వేసిరా, నువ్వు బీజేపీ అని చెప్పి పేర్లు బీజేపీ అన్నాను కదా. బీజేపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి 50,000 కోట్లు వచ్చిన సంవత్సరానికి 50 కోట్లు వచ్చినాయి కదా. మరి పిఎంజీ బీజేపీ శాంక్షన్ చేయాలి కదా. మరి మీ నాయకులే అన్నారు నన్ను పేరు పెట్టారు, నువ్వు బీజేపీ ఎట్లా అడుగుతున్నారు అని చెప్పి నన్ను పేరు పెట్టారు అన్నారు. అది కాదు సార్, నేనేమంటున్నా సార్ ఒక విషయం సార్, ఆయన మాటలు పట్టుకొని మేము మీరు పులుసు మాట అయినా కూడా మీరు చదువుకున్నారు కానీ ఓట్లు లేకపోతే అదే తొలుతాం. ఇప్పుడు నేనేమంటున్నా సార్, మేజర్ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.